డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కశ్మీర్ లో ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. మనందరికీ తెలుసు ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ జైషీకి సంబంధించినటువంటి ముగ్గురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది. సో ప్రెసెంట్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆ ఫోటోకు సంబంధించినటువంటి బ్రేకింగ్ అందుతోంది ప్రెసెంట్ మనకి. ఇంతకు ముందు మనం చెప్పిన వాటిలో ఏదైతే ఇంట్లో నక్కి వంగి దాక్కుని లొంగిపోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఒకవైపు మనం చూస్తున్నాము లొంగిపోయే ప్రసక్తి లేదని ఉగ్రవాది నజీర్ కి సంబంధించినటువంటి తల్లి ఫోన్ కాల్లో మాట్లాడుతూ చెప్పింది. ఏడుస్తూ కొడుకుని వేడుకున్నటువంటి తల్లి అయినా ఒప్పుకోలేదు ఉగ్రవాది నజీర్ వాణి. ఏదైతే ఈ ఎన్కౌంటర్ జరగకన్నా ముందు ఉగ్రవాదికి సంబంధించినటువంటి తల్లి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి వీడియో కాల్లో మాట్లాడుతూ నజీర్ లొంగిపో అని చెప్పినప్పటికీ కూడా ఎంతో వేడుకున్న తల్లి ఎంత రోధించినా కూడా నేను లొంగిపోయే ప్రసక్తే లేదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. సో ప్రెసెంట్ అయితే వీడియో కాల్లో మాట్లాడినటువంటి నజీర్ కి సంబంధించి వీడియోస్ చూస్తూ ఉన్నాం మనము. లొంగిపోవాలని తనకు కొడుక్కి చెప్పి ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది, ఎంతో ఏడ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ప్రెసెంట్ ఇంతకు ముందు మనం చూసాము నక్కి వీడియో గన్ ట్రిగర్ పాయింట్ లో కూడా మనకు వీడియో చూపించారు. అక్కడ ప్రెసెంట్ మనం చూస్తున్నాము వెంటనే ఉగ్రవాదుల ఎన్కౌంటర్ లో భాగంగా ఇవాళ నజీర్ వాణిని కూడా భద్రతా దళాల ఎన్కౌంటర్ లో ఉగ్రవాదులని అటాక్ చేసి చంపేశారు. సో ప్రెసెంట్ దానికి సంబంధించి మేము వీడియో చూపించట్లేదు, ఎందుకంటే ఎన్కౌంటర్ లో అతి దారుణంగా చెప్పబడ్డాడు నజీర్ వాణి అని చెప్పొచ్చు. సో ప్రెసెంట్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఒకసారి మా ప్రతినిధితో మాట్లాడే ముందు ఒకసారి జరిగినటువంటి స్పాట్ ఒకటి ఉంది, మనం చూద్దాం. Lagi میانی باید که ایت چه سومن بوی تراییم بیشتر واجالی کو. تو ما هیچ کنشر رو سچاو سندگی میانی باید که ایت چه سومن بوی تراییم بیشتر واجالی کو. రైట్, చూస్తున్నాం కదా అక్కడ ప్రెసెంట్ నజీర్ వాణికి సంబంధించినటువంటి వీడియో మనకి బయట కనిపిస్తూ ఉంది. వీడియో కాల్లో ఒకవైపు తల్లి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుంది, లొంగిపో నజీర్ అని చెప్పి వేడుకుంటూ ఏడుస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. కానీ అక్కడ గత కొద్దిసేపటి నుంచి కూడా ఏదైతే ఉగ్రవాదుల అటాక్ లో భాగంగా ఆర్మీ మొత్తం బలగాలు విస్తరించినప్పటికీ కూడా ప్రెసెంట్ గన్ చూపిస్తున్నా కూడా వాళ్ళు బయటికి రాకపోవడం, నల్లని దుప్పట్టా కట్టుకొని అక్కడనే దాక్కుని ఉన్నాడు. సో ప్రెసెంట్ ఎంత వేడుకున్నా కూడా బయటకు రాలేదు. తీరా చూస్తే లాస్ట్ కి ఇక ఆర్మీ చేతిలో అక్కడ ఉగ్రవాదులు అయినటువంటి నజీర్ ప్రెసెంట్ చంపబడ్డాడని తెలుస్తుంది, ఎన్కౌంటర్ కాబడ్డాడని తెలుస్తుంది. సో ప్రెసెంట్ దీనికి సంబంధించి మనతో అందుబాటులో ఉన్నారు, శివ జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తున్నాం కదా, సో ప్రెసెంట్ అయితే ఉగ్రవాది వాళ్ళ తల్లి ఎంత రోధిస్తున్నప్పటికీ కూడా అక్కడే ఉండిపోయారు. అలాగే ప్రెసెంట్ అయితే ఉగ్రవాదులు ఎన్కౌంటర్ లో భాగంగా ఈయన కూడా చనిపోవడం జరిగింది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అక్కడ? రైట్ సోనియా, ఈ రోజు ఏదైతే త్రాల్ జిల్లాలో జరిగిన పుల్వామా త్రాల్ లో జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించి ఒక తల్లి తన కుమారుడితో మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎన్కౌంటర్ కు ముందు తన కుమారుడితో మాట్లాడుతూ లొంగిపోవాలి భద్రతా బలగాలకు అని తెలిపిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోయేది లేదంటూ కూడా అతను తెలిపారు. కన్నీటి పర్యంతం అవుతూ తల్లి వేడుకుంటున్నప్పటికీ కూడా ఉగ్రవాదానికి సంబంధించి దాడులు పాల్గొంటూ సామాన్య ప్రజలను బలిగొంటున్న గ్రూపులకు సంబంధించి ఏదైతే జైషే మహమ్మద్ కు సంబంధించిన గ్రూపుల్లో ఉగ్రవాద సంస్థ గ్రూపుల్లో పనిచేస్తూ ఇంటి దగ్గర తల్లిదండ్రుల మాటలు కూడా ఎవరు లెక్క చేయని నేపథ్యంలోనే వీరందరూ కూడా ఈ ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తున్నారు. దానిలో భాగంగా నజీర్ వాణి సంబంధించి తల్లి లొంగిపోవాలంటూ కూడా కొడుక్కి తెలిపిన నేపథ్యంలో సామాన్య ప్రజలను బలిగొంటున్న గ్రూపులకు సంబంధించి ఏదైతే జైషే మహమ్మద్ కు సంబంధించిన గ్రూపుల్లో ఉగ్రవాద సంస్థ గ్రూపుల్లో పనిచేస్తూ ఇంటి దగ్గర తల్లిదండ్రుల మాటలు కూడా ఎవరు లెక్క చేయని నేపథ్యంలోనే వీరందరూ కూడా ఈ ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తున్నారు. దానిలో భాగంగా నజీర్ వాణి సంబంధించి తల్లి లొంగిపోవాలంటూ కూడా కొడుక్కి తెలిపిన నేపథ్యంలో ఆ కొడుకు లొంగిపోయేది లేదంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. దానిలో భాగంగా ఈ
ఈ వీడియో ఒకటి సోషల్ మీడియా మాట్లాడుకుంటున్న వీడియో కాల్ ఒకటి ప్రధానంగా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి ప్రధానంగా ఈ ఎన్కౌంటర్ ఏదైతే కాశ్మీర్ ఎన్కౌంటర్ లో వీడియో అయితే ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి ఎన్కౌంటర్ ముందు ఇద్దరు సంభాషించుకున్న వీడియో కూడా ఇదే ఈ వీడియోనే. దీనికి సంబంధించి ప్రధానంగా తల్లితో మాట్లాడి కొద్దిసేపటికే భద్రతా దళాల ఎన్కౌంటర్ లో నజీర్ వాణి హతమైనట్లుగా కూడా మనకు ఈ ఎవరైతే ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు, ఉగ్రవాదులు ఒకతను చనిపోయినట్టు తెలిసింది. ప్రధానంగా ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏదైతే ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. ఏదైతే చిన్న ఇప్పుడు 2015 నుంచి 2016 నుంచి మా కుటుంబం నుంచి వాళ్ళు దూరంగా ఉంటున్నారు, ఎవరితో కూడా మాకు సంబంధాలు లేవంటూ కూడా ఎవరైతే అనుమానితులు ఇళ్లను కూల్చేసిందో భద్రతా బలగాలు ఆ సందర్భంలో వెళ్లి మాట్లాడిన సందర్భంలో వారందరూ కూడా చెప్పేసి మాతో సంబంధ బాంధవ్యాలు ఎప్పటి నుంచి తెగిపోయాయి. ఇది ఆసిఫ్ షేక్ ఏదైతే పెహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి కాల్పులు జరిపిన ఆసిఫ్ షేక్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ షేక్ 2016 నుంచి మాతో టచ్ లో లేరంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా వారితో కాంటాక్ట్ లో ఉన్నారనేది కూడా దర్యాప్తు సంస్థల వద్ద భద్రతా బలగాల వద్ద ఉన్న సమాచారంతో వాళ్ళ ఇంటిని కూల్చేశారు. తర్వాత మరో మొహమ్మద్ అజ్మల్ జమీల్ కూడా అతని నివాసాన్ని కూడా పూర్తి చేశారు. అతను కూడా 2016 నుంచి కూడా వారి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు లేవు, దూరంగా ఉంటున్నారని వారు చెప్పారు. మొత్తం ఏదంటే ఉగ్రవాదంతో సంబంధాలు ఉండి సానుభూతి పరులుగా ఉండి వారి దగ్గర ట్రైనింగ్ పొంది ఇరాన్ ఇరాకుల్లోనూ పాకిస్తాన్ లో కూడా వారందరూ ఉంటున్నారనేది కూడా ప్రధానంగా దర్యాప్తు సంస్థల వద్ద సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించిన ఇళ్లను పూర్తి చేయడం కానీ వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను విచారించడం కానీ ఇదంతా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా మనం ఉగ్రవాదానికి ఇప్పుడు చూసిన నజీర్ వానికి సంబంధించిన ఆ తల్లి ఏ విధంగా అయితే రోధిస్తుందో అంటే మొత్తం పెహల్గాం తర్వాత జరిగిన దాడి ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా నిశ్చితంగా కుటుంబ సభ్యులందరూ కూడా జమ్మూ కాశ్మీర్ అందరూ పరిశీలిస్తున్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్నారు, పర్యాటకుల ప్రాణాలను. దానికి సంబంధించి ఉగ్రవాదులు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టింది సింధూర్ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు అంతా కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారు ఉగ్రవాదులు ఎవరైతే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే వేడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎవరు కూడా ఉగ్రవాదులు ఉండొద్దు అందరూ కూడా వచ్చేయాలని చెప్తున్నప్పటికీ ఫోన్ లో మాట్లాడి చెప్పినప్పటికీ కూడా ఎన్కౌంటర్ జరగడానికి కొద్దిసేపటి ముందు వరకు కూడా తండ్రి కుమారుడిని వేడుకుంటున్న దృశ్యాలు కూడా ప్రధానంగా అందరినీ సోషల్ మీడియాలో ఏదైతే ఆ వీడియో అయితే వైరల్ అవుతుందో అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. మాట్లాడిన కొద్దిసేపటికి చనిపోవడం అనేది ఆ తల్లి ఎంతో ఆవేదన చెందుతున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా ఉగ్రవాదాన్ని వీడి ఎవరు కూడా బయటకు రావడం లేదు, సామాన్య ప్రజలను బలిగొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం వల్ల భద్రతా బలగాల చేతుల్లో అతను చనిపోవాల్సిన దుస్థితి అనేది ప్రెసెంట్ ఏర్పడింది. ఒకవైపు తల్లి రోధిస్తోంది, కుమారుడిని చెప్పినప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని వీడలేదంటూ కూడా అతను చెప్తున్నారు. కానీ భద్రతా బలగాల ఎన్కౌంటర్ లో అతను ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అనేక మంది జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అనేక మంది యువకులు దాదాపు 20-25 సంవత్సరాల లోపు వరకు కూడా ఉగ్రవాదం పట్ల ప్రేరేపితమై ఉగ్రవాదుల శిక్షణ పొంది ఏదైతే POKలో శిక్షణ స్థావరాలు ఏవైతే అక్కడ శిక్షణ పొందడం, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అడవుల్లో చెట్లలోనూ కొండ ప్రాంతాల్లోనూ అక్కడే ఉండి స్థానికుల సహకారంతో జీవనం సాగించడం ఇదంతా చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్తో మొత్తం ఉగ్రవాదాన్ని అంతా కూడా తుడిచిపెట్టాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఎక్కడికక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆ సెర్చ్ ఆపరేషన్ భాగంగా జైషే మహమ్మద్ సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు ఈ రోజు హతమయ్యారు. దాంట్లో నజీర్ వానికి సంబంధించిన తల్లితో మాట్లాడిన వీడియో అయితే ప్రజెంట్ వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసిన తర్వాత ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులు ఎన్నికల నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. 2015 నుంచి 2016 నుంచి ఇప్పటి వరకు మాతో టచ్లో లేరు, అప్పుడు మా కుటుంబంతో వాళ్ళకి సంబంధాలు లేవు అనేది ఆసిఫ్ షేక్ కుటుంబం. మనం మాట్లాడిన సందర్భంలో కూడా ఆసిఫ్ షేక్ కుటుంబ సోదరి కానీ తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు. మరోవైపు ఇటు మొహమ్మద్ జమీల్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఉగ్రవాదానికి సంబంధించి అంటే ఇటు ఏదో చెప్పి వెళ్ళడం ఉద్యోగ నిమిత్తం అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఉగ్రవాదం పట్ల ఆసక్తి ఉంది. వాళ్ళ దగ్గర ఉగ్రవాదంలో పనిచేసే వాళ్ళందరితో కూడా టచ్ లో ఉండి కూడా ఈవోకి వైపు వెళ్ళిపోయి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళి ఇరాన్ వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఉగ్రవాదంలో ట్రైనింగ్ వచ్చిన తర్వాత అనేక దేశాలు తిరగడం ఫైనల్ గా భారత్ మీద అటాక్ భారత్ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏదైతే ముగ్గురు కాల్పులు జరిపారు పెహల్గాం లో దానికి అనేక మంది సహకరించారు అనేది కూడా ప్రధానంగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో వారిలో ఇటువంటి అనుమానితులందరూ కూడా ఉన్న నేపథ్యంలోనే ఎన్కౌంటర్ చేయడం ఆ ఉగ్రవాదులందరూ కూడా ఏరువేత కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగా ఆపరేషన్ చిత్తూరులో భాగంగా ఉగ్రవాదులకు సంబంధించి కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈ నజీర్ వాణి కానీ ఇతర ఇద్దరు ఉగ్రవాదులు జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులు భద్రతా బలగాల పేరు. కానీ ప్రస్తుతం చూసుకుంటే కనుక జైషే సంబంధించిన ఉగ్రవాది నజీర్ వాణి తల్లి ఫోన్ లో మాట్లాడిన వీడియో కాల్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కనిపిస్తాం. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్, అది చూస్తున్నాం కదా. ఒక 2015, 2016 నుంచి అసలు వాళ్ళ కొడుకు తల్లి టచ్లోనే లేరు. కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట ఇది. గతంలో కూడా ఉగ్రవాది చనిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయం చెప్పారు. అంటే కొన్నేళ్లుగా కూడా మాతో టచ్లో లేరు. అంటే 10 సంవత్సరాలు, దాదాపు ఒక 10 years నుంచి ఉగ్రవాదానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం, చిన్న వయసులోనే 20 నుండి 25 మధ్యలో ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు వెళ్ళి ఇక్కడ POKలు ట్రైనింగ్ తీసుకోవడం, ఇలా కాశ్మీర్కి వెళ్ళటం, ఉగ్రవాదాలన్నీ దేశంలో విస్తరించడం, ఇలాగా అటాక్ చేయడం, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రాణాలు కోల్పోవటం, ఇదే జరుగుతూ వస్తుంది. సో ఇవాళ దానికి సంబంధించినటువంటి సాక్ష్యమే వీడియో అని చెప్పొచ్చు. గత కొంతకాలంగా కొడుకు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నాడు, తన తల్లి అంత వేడుకుంటున్నా ఏడుస్తున్నా కూడా ఒక కొడుకు పొజిషన్లో ఉండి కనీసం వినే పొజిషన్లో కూడా వాళ్ళు లేరు అంటే ఉగ్రవాదం వాళ్ళ గుండె నిండా ఎంత నిండి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నిసార్లు బతిలాడినా, వేడుకున్నా, ఏడ్చినా కూడా తల్లి ఆవేదన పట్టించుకోకుండా ఇవాళ ప్రాణాలు బలి కొన్నాడు, ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు ఉగ్రవాద వేటలో. సో ప్రజెంట్ ఇలా ఎంతో మంది కూడా అక్కడ ఉగ్రవాద వేట కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇంకా ఎంతమంది కాశ్మీర్లో ఉన్నారు, ఎంతమంది ఉగ్రవాదులు తలదార్చుకున్నారు అని ప్రతి ఒక్కరిని కూడా వెలికి తీసి బయటకు తీసి ప్రాణాలు తీసే ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ. Сейчас лагия мяне баю кайтев şu someone boy. Travimiz darvaza lipo. Tulma hey you can share roll. Сейчас лагия мяне баю кайтев şu someone boy. Travimiz darvaza lipo.